ఓం గురుభ్యో నమ. వసంత నవరాత్రులు అవుతున్నాయి కదండి. అమ్మవారి గురించి 2 విషయాలు కొన్ని తెలుసుకుందాం. శ్రీ లలిత సహస్రనామాలను అగస్త్యులు వారు ఉపదేశించారు కదా దీన్ని. ఇందులోని లలిత సహస్రనామాల స్తోత్రాల కల్లా మణిపూస వంటిది అంటారు. ఇందులో కుండలిని యొక్క ప్రబోధనము, షట్చక్రార భేదనము, అసురు శక్తుల్ని జయించి జ్ఞానశక్తిని సంపాదించే సాధనాపరమైన అద్భుతమైనదంతాని లలిత సహస్రంలో చాలా వివరించబడ్డాయండి. నిజానికి ఈ సమస్త ప్రకాశానికి ఆ యొక్క పరమేశ్వరుడు, ఆ నారాయణుడే కారణమని చెప్పుకుంటాం. అలాగా ఆ శివుడే కారణం, ఆధారం. కానీ ఆయన అవ్యక్తంగా అంటే కంటికి కనిపించకుండా ఉండడం వలన ఎట్లా అంటే ఉదాహరణకు మనం జపమాలు చేస్తున్నాం అనుకోండి, ఆ పూసలు లెక్క పెడతాం కానీ ఆ దారాన్ని మనం గమనించం. అలాగా అవ్యక్తంగా ఉండడం వల్ల శ్రీ రాజరాజేశ్వరి అనబడే ఈ మహాశక్తి చిత్ అనబడే అంటే ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారు మనకు కనిపిస్తుంది. ఈ చిత్ అనబడే చైతన్యంతో దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని మనం క్లాసులన్నీ చెప్పేటప్పుడు ఈ యొక్క శ్వాస అంటే శివము, లేకపోతే శవము అని చెప్పుతూ ఉంటాం. అలాగే ఈ చైతన్యాన్ని అంటే మన శరీరంలో ఒక చైతన్యం పదార్థం ఆ పరమేశ్వరుడు ఉండబెట్టే కదా నారాయణుడు అని చెప్పుకుంటూ వస్తాం. ఆ చైతన్యాన్ని ఒక ఆనంద సాగర హేళగా అంటే సౌందర్య లహరిలో శ్రీ శంకరాచార్యుల వారు కూడా చాలా వర్ణించారండి దీని గురించి. అంటే సృష్టిలో భౌతిక శరీరము కంటే ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల కంటే ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి కంటే మనస్సు అంటే మన మనస్సు చంచలంగా వాయువుగా ఉంటుంది కాబట్టి ఆ మనస్సును మనం కంట్రోల్ చేయమంటున్నారు. మనస్సు కంటే బుద్ధి, ఆ బుద్ధి కంటే ఆత్మ చాలా చాలా సూక్ష్మమైనది. అట్లాగే అణువులు, పరమాణువులు, న్యూక్లియర్స్ అనబడే అణు కేంద్రాలు ఇవి కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనవి. వీటన్నిటికీ ఆధారమూలమైన మూల ప్రకృతి మరింత సూక్ష్మము అమ్మవారు. కంటికి కనిపించలేని ఆ ప్రకృతి స్వరూపునిగా ఉన్న అమ్మవారు కూడా చాలా 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 సూక్ష్మము అంటున్నారు అన్నమాట. అందుకనే మన యొక్క చెప్తాం కదా అమ్మవారిని, ఆ శక్తి శ్రీమాతని. శ్రీమాత శ్రీ మహారాజ్ఞ శ్రీమత్సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్ధత అంటుంటాం. ఆ శక్తిని ఆ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని మనం కీర్తించుచుండడాన్ని ఆ చితగ్నికుండ సంపూత అంటే ధ్యాన సాధనలో ఆలోచన లేని స్థితిలో మన యొక్క ఈ యొక్క శ్వాస ఉంది కదండి, ఆ శ్వాస ఈ సుషుమ్న నాడిలో లయమైపోతుంది. అప్పుడు మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి మేల్కొని ఆ యొక్క సుషుమ్న మార్గం గుండా సహస్రానికి చేరుకుంటుంది.